ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా 2 మ్యాచ్ల్లో జరిమానా ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచాడు. జరిమానా విధించినప్పటికీ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించడమే దీనికి కారణం. బౌలింగ్లో తన మార్గదర్శిగా భావిస్తున్న సునీల్ నారాయణ్ వికెట్ తీసిన అనంతరం గ్రౌండ్పై నోట్బుక్లో సంతకం చేసి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకుముందు జరిమానా విధించడంతో అతడు తన తీరును మార్చుకుంటాడని క్రికెట్ ప్రేక్షకులు భావించారు. కానీ గ్రౌండ్పై సంతకం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొందరు నెటిజన్లు అతనికి మద్దతుగా కమెంట్లు పెట్టారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో నమన్ను అవుట్ చేసిన తర్వాత కూడా సంతకం చేసినట్లుగా సంబరాలు నిర్వహించాడు. దీనిని మ్యాచ్ రిఫరీ, ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఐపీఎల్ 2.5 కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నేరం కింద వస్తుందని, దీంతో అతని మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించినట్లు కమిటీ వెల్లడించింది. అంతకుముందు పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనూ దిగ్వేష్తో ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పుడు ఒక డిమెరిట్ పాయింట్ వచ్చింది. దీంతో అతని ఖాతాలో 3 డిమెరిట్ పాయింట్లు ఉన్నట్లయింది. మరి తాజా సెలబ్రేషన్ విషయంలో ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ఇలా సంతకం చేయడంపై దిగ్వేష్ ఇప్పటికే స్పందించాడు. ముంబై మ్యాచ్ తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుతూ, నేను ఢిల్లీ నుంచి వచ్చాను అని చెప్పడానికే రాస్తున్నా అని చెప్పాడు.